డిసెంబర్ 1న కూర్మానపాలెం జంక్షన్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర ఏపీ బీఎస్పీ పార్టీ జోన్ ఇన్ఛార్జ్ లకే రాజారావు తెలిపారు. శుక్రవారం ఉదయం డాబా గార్డెన్స్ బీసీ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ బీఎస్పీ చేపడుతున్న డిసెంబర్ 1న బహుజన ధర్నా కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్ హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే చెప్పి ఈ సందర్భంగా మహానుభావుడుగా సృష్టిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిజంగా ఇది నష్టాలకి నడుస్తుందంటే కారణం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం దానికి ఆ ప్రభుత్వానికి టీడీపీ జనసేన పార్టీల యొక్క మద్దతు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ రాజ్యాంగ విరోధులు, బహుజన కులాల జాతుల విరోధులు. అందుకనే బహుజనుల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు మంచి గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఇస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ని వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. కానీ రాజ్యాంగం పరిశ్రమల్ని అది జాతి సంపదంగా పేర్కోవడం జరిగింది, జాతి సంపద గుర్తించడం జరిగింది. అందులో స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఆ రోజు అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వము, ఎందుకంటే ఇది 32 మంది ప్రజల బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే మేము చూస్తూ ఊరుకోము, మా ప్రాణాలైనా అడ్డు పెడతాం, కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వము అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరు మానవ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అందుకని వీళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ విరోధులు. రాజ్యాంగం ఈ పరిశ్రమలన్నింటినీ కూడా జాతి సంపదగా ఉన్నప్పుడు ఆ లాభాల బాటలో నడుస్తున్నటువంటి పరిశ్రమల్ని వీళ్ళు నష్టాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈరోజు ఈ నష్టాలకు కారణమైనటువంటిది ప్రభుత్వాలు. అందుకబట్టి ప్రైవేటీకరణ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ 1న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవడానికి, ఆ క్రమంలో ఇంతవరకు 3-4 నెలల క్రితం నుండి 4-5 నెలల క్రితం నుండి ఆ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు చాలా ఉద్యమాలు చేశారు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడి ఈ ప్రైవేటీకరణ చేయకండి, మా బతుకులు నాశనం చేయకండి అని చెప్పేసి వాళ్ళు వేడుకోవడం జరిగింది, ప్రభుత్వాల్ని కోరడం జరిగింది, హెచ్చరించడం. ఎన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళు ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు. అందుకబట్టి కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా మేము దీన్ని ప్రజా ఉద్యమంగా మలచాలనే ఉద్దేశంతోనే ఈరోజు డిసెంబర్ 1న రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయడానికి, డిసెంబర్ 1న ధర్నా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము సమీకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ జరిగినట్లయితే దీనికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్దే బాధ్యత. డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుదే బాధ్యత. ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చారో ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోండి. లేకపోతే ఈ విషయాన్ని మేము గ్రామాన ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ రోజు ఏ ప్రజా ఉద్యమం ద్వారా అయితే ఏ ప్రజల ప్రాణాలకు బలిదానంతో స్టీల్ ప్లాంట్ వచ్చిందో ఆ పరిశ్రమను కాపాడుకోవడానికి మళ్ళీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. మరి ఈ విధంగా ఈ ప్రజా ఉద్యమం ద్వారా మేము మెడలు వంచుతాం. ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మరి ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకోవాలని చెప్పేసి, తర్వాత స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం అంటే కన్న తల్లిని మార్కెట్లో అమ్మడం, కన్నతల్లిని అమ్మటం. కన్నతల్లి తన పిల్లల విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో ఏ విధంగా అయితే త్యాగం చేస్తుందో, ఏ విధంగా ఆలోచిస్తారో స్టీల్ ప్లాంట్ కూడా ఆ విధంగా బహుజనుల యొక్క భవిష్యత్తునిచ్చింది. అందుకబట్టి ఆ భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత బహుజన సమాజ్ పార్టీగా మా మీద ఉంది. దానివల్లనే డిసెంబర్ 1న మేము మా పార్టీ తరఫున ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. దీనికి వేలాది మంది ప్రజలు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం.